అందరికీ నమస్కారం. సాకేత్ త్రిలోకనాథ్ ఇతను ఒక పోలీస్ అధికారి అనే విషయం అనంతపురం జిల్లాకే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏ రోజు యూనిఫామ్ వేయడు, ఏ రోజు డ్యూటీ చేయడు, కేవలం ఎస్పీ ఆఫీసులో టైంపాస్ చేసుకుంటూ ఉంటాడు. ఇతను సర్వీస్ లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన డిస్టిక్ లోనే పనిచేస్తున్నాడు. అంటే ఇతనికి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ వర్తించవా? ఒక్కసారి తిరుపతి వెస్ట్ కు ట్రాన్స్ఫర్ అయినాడు, మళ్ళా ఇక్కడికి అనంతపురంకి వేయించుకుని డిఓ తీసుకుని ఇక్కడే పనిచేస్తున్నారు. ఒక నెలకు రిటైర్ అయ్యే వాళ్ళు కూడా పోలీస్ డ్యూటీ పనిచేస్తున్నారు. ఇతను మాత్రం ఏ పని పాట లేకుండా ఇట్లా వీడియోలు పెట్టుకుంటా, అవి తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకుపోయి వీడియోలు పెట్టుకుంటా ఈయన పబ్బం గడుపుతున్నాడు. ఆయన త్రిలోకనాథ్. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా త్రిలోకనాథ్ అని. ఈయన పోలీస్ కానిస్టేబుల్ అని తెలియదు, ఎస్ఐ అని తెలియదు, పోలీస్ అధికారి అని కూడా తెలియదు. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటి మా ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీసులకు కించపరిచే విధంగా మాట్లాడినట్టు అంటారు. నాకైతే డౌట్, త్రిలోకన్న నువ్వు వీడియో చూడలే, వీడియో వినలే, ఆడియో వినలే, నీకెవరో తప్పుదో పట్టించినారు. ఆయన పోలీసుల గురించి మా అందరితో, పోలీసుల త్యాగ నిరూపించి మా అందరితో చెప్పించినాడు. ఆయన కూడా కేవలం ఒక ఉన్నతాధికారి తాడపత్రి ఏఎస్పీ రోహిత్ కుమారు, అతను ప్రోటోకాల్ మర్చి పని చేయడం లేదు. ఇక్కడ ఆయన ఊరికనే ఒక వీడియో చేసి కాళ్ళు ఇంచుతా చేతులు ఇంచుతా అని చేస్తాడు, కానీ ఇక్కడ అతను చేసిండేది ఏం లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఇక్కడ లాండ్ ఆర్డర్ బాగుంది అని ఆయన చెప్తే నువ్వు ఆంధ్ర రాష్ట్రం పోలీసులందరికీ కించపరిచే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన చెప్తున్నావు. ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ప్రోగ్రాం జరిగిందా? మీరు ఎక్కడైనా కొన్ని జిల్లా కేంద్రాల్లో కవాచు చేశారు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద నుంచి పోలీస్ స్టేషన్ సర్కిల్ వద్ద వరకు ఆయన గారు, ఆయన వెంట మేమంతా పోలీసుల గురించి పాటలు పెట్టుకొని పోలీసుల త్యాగ గురించి ప్రజలకు తెలియజేసుకుంటూ వెళ్ళినాం. పోలీసులు, మంచి పోలీసుల పట్ల గౌరవం ఆ విధంగా మేము ఇస్తాం. మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా ఇస్తారు. ఈ సంఘం గురించి ఇంకోటి నేను అడగాలనుకుంటున్నాను. మీ పోలీసు అధికార సంఘానికి మీరు రిజిస్టర్ ఉందా? ఏమైనా మీరు రిజిస్టర్ కాబడిన సంఘం అయితే దయచేసి రేపు కానీ మన్నాడు కానీ పత్రికా ముఖం కానీ వీడియో ముఖం కానీ మీరు తెలియజేయండి. ఇదేందో ఇది గత 5 ఏళ్ళు లేని సంఘాలు ఇప్పుడే పుట్టుకొస్తాయి. గత 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో మా ఏఆర్ కానిస్టేబుల్ ఒకతను, ప్రకాష్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కు టీఏటీఏల గురించి మరియు సరెండర్స్ గురించి అడిగితే నానా ఇబ్బందులు పెట్టినారు, సస్పెండ్ చేసినారు. దాని గురించి నువ్వేం నోరెత్తలేదు ఆ రోజు. అంటే మీ కుటుంబ సభ్యుడు కాదా అతను? అంటే వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినా పర్వాలేదా మీకు? అప్పుడు మంత్రిగా పనిచేసిన రోజా స్వయాన ఒక సీఐని చెప్పుతో కూడా అనింది, అప్పుడు నువ్వు నోరు మెదపలే. మన కడపలో ఇంటెలిజెన్స్ సీఐకి దాడి చేస్తే దాని గురించి నువ్వు ఖండించలే. అదే విధంగా ఇంటెలిజెన్స్ డీజీగా వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలోనే నోటికి వచ్చినట్టు వైసీపీ లీడర్స్ మాట్లాడినారు, ఆ రోజు నోరు మెదపలేదు. అంటే నీకు ఏం ఆ వైసీపీ గవర్నమెంట్ మీకు భయమా, భక్త్యా? నాకేం అర్థం కాలే. లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ టికెట్ ఆశించి నువ్వు ఆ రోజు మాట్లాడకపోయినారు, నాకైతే అర్థం కావడం లేదు. ఏదేమైనా మీ సంఘం రిజిస్టర్ అయిందేదో మాత్రం 2-3 రోజుల్లో మీరు పత్రికా ముఖంగా చెప్పాల్సిందే. ఇంకొక విషయం, ప్రభాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలా? ఏఎస్పీ రోహిత్ గారికి క్షమాపణ ఎందుకు చెప్పాలమ్మా? ఆయన కాళ్ళు చేతులు ఉంచుతాను, నా దగ్గర గన్ ఉంది, ఏంటి మాటలు? ఎవరో రేపిస్టులకు చెప్పినట్లు, ఫ్యాక్షనిస్టులకు చెప్పినట్లు చెప్తే ఎట్లా? మేము ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు, పోలీసుల కోసమో వేరే ఇతర వాళ్ళ కోసం కాదు, ప్రజల కోసం గట్టిగా నిలబడే వాళ్ళం. చిన్న తప్పు చేసినా, ఉన్నతాధికారి అయినా, చిన్న కానిస్టేబుల్ ఒకే విధంగా చూస్తారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అది పోలీస్ శాఖ కానివ్వండి, ఏ శాఖను తీసుకోండి, ప్రజల పట్ల బాగుండాలా. మీరు ఓన్లీ డిఎస్పీ ఆఫీసులో కూర్చొని నేను చాలా చక్కగా చేశాను, ఇక్కడంతా కంట్రోల్ చేశాను అంటే ఏంటి నువ్వు చేసిన కంట్రోల్? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో కూడా అంతే, ఇప్పుడు అంతే, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దానికి నిదర్శనం ఈ 18 నెలల్లో ఎటువంటి దుర్ఘటనలు జరగలేదు. దానికి ఆయనకు మేము క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఆయన డ్యూటీ సరిగా చేయడం లేదని చెప్పినాము. వ్యక్తిగత అతను ఒక్కని మాత్రమే చెప్పినారు ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకోసారి నువ్వు వీడియో రిపీట్ గా చూసుకో.
త్రిలోక ఇంకోసారి త్రిలోకనా చూసుకుంటే నీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పిన మాటలు విని ప్రెస్ మీద కూర్చొని నువ్వు అన్ని స్టోరీలు చెప్పుకుంటూ వచ్చావు మీ కుటుంబం గురించే. పోలీసుల కుటుంబం, ఎస్, పోలీసులు చాలా 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 త్యాగనింటికి నిదర్శనం వాళ్ళు. కానీ దాంట్లో కూడా కొద్దిమంది ఉన్నారయ్యా. లాస్ట్ గవర్నమెంట్ లో చైతన్య ఈ మహిళా కౌన్సిలర్లందరికీ ఎంత ఇబ్బంది పెట్టినాడు అంటే, ముందు ఏదో సాగుతుంది, నా కొడుకు వేరే వాళ్ళని కొట్టచ్చు కానీ వేరే వాళ్ళు నా కొడుకు చిన్న మాట కూడా అనుకుంటున్నట్టు మీ కుటుంబ సభ్యుడైనా, మీ పోలీసు కుటుంబ సభ్యుడైన చైతన్య ఆ రోజు మాకు ఎంత ఇబ్బంది పెట్టాడు. ఆ రోజు నువ్వు చెప్పలేదే, చైతన్య డ్యూటీ బాగా నిర్వర్తించలేదు, ఇతను అన్ఫిట్ ఫర్ పోలీసులు నువ్వు చెప్పలేదు ఆ రోజు. అంటే మీ కుటుంబ సభ్యులు, మీ పోలీసులు ఏమైనా తప్పు చేస్తే నేను కేసు చేస్తావు, మా నాయకులు ఎత్తి చూపితే నీకు ప్రెస్ మీట్లు పెడతావా? ఇదంతా నువ్వు ఖచ్చితంగా రేపు నువ్వు రిజిస్టర్ అయిందా లేదా నువ్వు చెప్పాలా. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు నోరు మెతుకుల్లో నువ్వు ఖచ్చితంగా పత్రికా ముఖంగా కానీ లేక వేరే విధంగా వీడియో రూపంగా చెప్పాల్సిందే. మేము వదిలే ప్రసక్తి లేదు. ఊరికే నువ్వు నింద మోగితే మేము నింద మేము మోయలేదు. మేము చేయని తప్పుకు ఎటువంటి నింద మోసే ప్రసక్తే లేదు. నువ్వు చెప్పిండేటివి ఖచ్చితంగా నువ్వు మళ్ళా నిరూపించుకోవాలా. నీ రిజిస్టర్ అయిందా లేదా ప్రభాకర్ రెడ్డి గారు తప్పు చేశారనేది నువ్వు ఖచ్చితంగా నిరూపించాలా. ఇంకోటి, మన యాడికి మండలంలో వైసీపీ నాయకులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద వెంకన్నపల్లిలో అతి దారుణంగా దాడి చేసి కొట్టారు. కొడితే ఇంతవరకు నువ్వు కేసు కట్టలేదు కదా. యాడికి మండలంలో వెంకన్నపల్లిలో మా తెలుగుదేశం కార్యకర్తల మీద ఈ వైసీపీ నాయకులు అమానుషంగా దాడి చేస్తే దాని గురించి ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేయలే. కేసు కట్టినా కానీ అరెస్ట్ చేయలే. 10 రోజుల తర్వాత మళ్ళా బాధితుల మీదే రేప్ కేసు, ఏఎస్పీ గారే చొరవ తీసుకుని కేసు పెట్టిస్తారు. రేప్ కేసు పెట్టాలంటే ప్రాథమికంగా హాస్పిటల్కి పిలిచిపోయి బాధితురాల్ని టెస్ట్ చేయించాలా. ఇవన్నీ చేయకుండా రేప్ కేసు కట్టిస్తా అన్నాడు. ఇవన్నీ రోహిత్ కుమార్ చేశాడు. ఇవన్నీ మీకు కానరావు. ఆయన ఒక్క మాట, రోహిత్ కుమార్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నందుకు అదొక్కటి దానికి తీసుకుని యావత్తి పోలీస్ శాఖను నువ్వు విమర్శించినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కనుక్కొని మాట్లాడండి. ఇంకోటి, నీ గురించి, నీ చరిత్ర గురించి, నువ్వు డ్యూటీ చేసినది, నువ్వు తీసుకున్న జీతభత్యాల గురించి అన్ని ఆర్టీఏ కోరుతున్నాము. తొందరలోనే ఆ రిపోర్ట్ గురించి కూడా మేము ఇంకో వీడియో చేయబోతున్నాము. ఈ విధంగా నువ్వు మమ్మల్ని అభాసుపాలు చేయాలని, ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచే విధంగా నువ్వు ఇట్లా వీడియో చేయడం మేమైతే ఒప్పుకోము. మేమంతా బాధితులం కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. నువ్వు దీని గురించి నువ్వు ఇంకో వీడియో తీయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. 9 నెంబర్ల అనంత వెంకటరాముడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు. ఈ 9 నెంబర్ అనంత వెంకటరాముడికి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా గత ప్రభుత్వంలో నువ్వు ఏం చేసినావు? గత ప్రభుత్వంలో ఇదే మీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ఎన్ని అరాచకాలు చేశాడు. మహిళలపైన 307 కేసులు పెట్టాడు. 100 మంది జైలుకు పంపించాడు. ఎంతోమంది దాడులు చేశారు. దళితులపైన దాడి చేశారు. ఇవన్నీ కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపిస్తే ఈ పొద్దు నీకు రాజ్యాంగం గుర్తుకొస్తుందా? ఆ రోజు ఏం పీకుతాంటివి నువ్వు? నువ్వు ఈ పొద్దు నీకు రాజ్యాంగం గుర్తుకొస్తుంది. ఈ పొద్దు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. ఆ రోజు ఏమైపోయింది అంటే పెద్దారెడ్డి అంటే భయమా నీకు? ఆ రోజు ఏం చేస్తాడు నువ్వు? ఈ పొద్దు మాట్లాడుతున్నావు. ఇంకా శాంతి భద్రతల గురించి మాట్లాడినావు. అయ్యా ఈ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు అన్ని సజావుగా ఉన్నాయి కాబట్టే నువ్వు ఈ పొద్దు ప్రెస్ మీట్ పెట్టి విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. అదే ఇలాగే నువ్వు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఉందనుకో, నువ్వు ప్రెస్ మీట్ పెట్టగలేవాడివా? లేకుంటే నువ్వు ఏమైనా తిరగగలేవాడివా? ఈరోజు శాంతి భద్రతలు అన్నీ సజావు ఉన్నాయి కాబట్టే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. ఇంకోటి, ఇంకా ప్రతిసారికి ఏదో నేను చేస్తాను, ఈసారి నేను ఖండిస్తాము, ఇంకోటి అంటాను. అయ్యా అనంత కుటుంబానికే రాజకీయ భవిష్యత్తు అయిపోయింది. ఇది ఎవరు తెలియదు, నేను చెప్తున్నా. అనంత ఫ్యామిలీకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఏదో గతంలో నీకు ఏదో పొరపాటు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, కానీ అనంతపురంలో ఈసారి నీకు టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు. నువ్వు పెద్దారెడ్డి గారు కదా, ఎవరు వచ్చినా కనుక నీకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజుతో నీకు రాజకీయ భవిష్యత్తు అనేది అనంతపురం డిస్టిక్ అనంత కుటుంబానికి రాజకీయ భవిష్యత్తే లేదు. ఇంకొకసారి ఇలాగే కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏదైనా మాట్లాడావనుకో, ఈసారి తాడిపత్రిలో పెద్దారెడ్డిగా మిమ్మల్ని రానిచ్చే పరిస్థితి లేదు. ఇంకోసారి ఇంకా మీకు కూడా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.